హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వాసం. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే నా వీడియోస్ని మీరు చాలా మంచిగా లైక్ చేస్తున్నారు, ఇంకా చాలా కమెంట్స్ పెడుతున్నారు. నేను నా మొక్కలు ఎలా పెంచుతున్నాను, ఇంకా ఏమేమి టిప్స్ అది వాడుతున్నాను లాంటివన్నీ నేను షేర్ చేస్తున్నాను కదా. దాన్ని మీరు చాలా బాగా అప్రిషియేట్ చేస్తూ చాలా బాగా మంచి మంచి కమెంట్స్ అవి పెడుతున్నారు. మొక్కలు అందరూ పెంచుకుంటారు, గార్డెన్ అందరూ పెంచుతారు. బట్ ఏంటంటే రాజస్థాన్లో చాలా హ్యూమిడిటీ తక్కువ ఉన్న ప్లేస్లో నేను ఇంత బాగా గార్డెనింగ్ చేస్తున్నప్పుడు మీరంతా అంటే వేరే మీ ఏరియాస్లో హ్యూమిడిటీ ఉన్న ఏరియాస్లో ఎంత బాగా పెంచగలరు? నేను చెప్పే టిప్స్తో ఇంకా బాగా గ్రో అవుతాయి మీ మొక్కలు, చాలా మంచిగా హెల్దీగా ఉంటాయి. సో మీరు ఫాలో అయితే కనుక మీకు చాలా మంచి మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది నా వీడియో. సో లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ యాక్చువల్లీ నేను ఇంత బాగా పెంచడానికి కూడా ఒకటి తర్వాత ఒకటి నేర్చుకుంటూ చేసినవి కాబట్టి నేను చాలా బాగా ఈ గార్డెన్ని ఇంత బాగా మెయింటైన్ చేయగలుగుతున్నాను. సో క్రియేటివ్ ఐడియాస్తో ఇంకా ఎంత బాగా మనం ప్లాంటర్స్ని పెట్టుకోవచ్చు అని అన్నదే ఈ వీడియో. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మనం వాటర్లో చాలా మట్టికి మొక్కలు పెట్టుకుంటూ ఉంటాం కదా. హైడ్రోపోనికల్గా మొక్కలకి రూటింగ్ సిస్టమ్ బాగా ఉండాలి అంటే కనుక పాట్స్లో, అంటే మనం ఏదైతే వేజెస్లో కనుక లేకపోతే ఇంకా చాలా రకాలుగా మనం పాట్స్లో అది కట్టింగ్స్ అది పెడుతూ ఉంటాం కదా, అవి వాటికి రూటింగ్ సిస్టమ్ తొందరగా ఇంప్రూవ్ అవ్వాలి, రూట్స్ ఎక్కువ మంచిగా రావాలి అంటే కనుక లెక్క బాల్స్ మనం వాటర్లో కనుక యాడ్ చేసుకుంటే చాలా మంచిగా తొందరగా ఫాస్ట్గా దానికి రూట్స్ వస్తాయి. తర్వాత మనం కావాలంటే దాన్ని ప్లాంట్ చేసుకోవచ్చు, లేకపోతే దాంట్లోనే ఉంచేసుకోవచ్చు. లెక్క బాల్స్ రెండు రకాలుగా వస్తాయి. ఒకటి పెద్ద పెద్ద బాల్స్ వస్తాయి, ఒకటి చిన్న నేను చిన్నగా తెచ్చుకున్నాను. ఎందుకంటే ఇది మట్టిలో కూడా మిక్స్ చేసుకోవచ్చు, ఏరేషన్ ఉంటుందన్నమాట. సో దానివల్ల నేను మట్టిలో కూడా వాడుకోవచ్చు అన్నట్టుగా చిన్న బాల్స్ తీసుకొచ్చాను. మనం ఏదైతే దేంట్లో అయితే పెట్టాలనుకుంటున్నామో దాంట్లో లెక్క బాల్స్ యాడ్ చేసేసుకుని దాంట్లో నీళ్ళు యాడ్ చేసుకుని స్పైడర్ ప్లాంట్ ఇంకా హైడ్రోపోనికల్గా ఏవైతే మొక్కలు ఎదుగుతాయో అవన్నీ కట్టింగ్స్ పెట్టుకోవచ్చు. నేను స్పైడర్ ప్లాంట్ పెడుతున్నాను. ఈ కట్టింగ్స్ మనం తొందరగా రూట్స్ రావాలి అంటే కనుక ఇలా లెక్క బాల్స్ వేసుకుని తర్వాత నీళ్ళు యాడ్ చేసుకుని పెట్టుకుంటే చాలా తొందరగా రూట్స్ వస్తాయి. తర్వాత మనం దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ డెకరేట్ చేసుకోవచ్చు. నీళ్లు కూడా అంత ఎక్కువగా మార్చాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ ఇంకా చాలా మట్టుకు ప్లాంటర్స్ ఉంటాయి కదా, మనం డెకరేటివ్గా పెట్టుకున్నప్పుడు వాటిలో డైరెక్ట్గా ప్లాంట్ని అలా పెట్టేయచ్చు. దాని కింద కావాలంటే అంటే వాటర్ వెళ్ళే ఛాన్స్ ఉంటే ఓకే, దానికి ప్లేట్ పెట్టుకోవచ్చు. లేదంటే కూడా మనం పాట్ని ఇలా డైరెక్ట్గా పెడితే కనుక అది చాలా అందంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సక్యులెంట్ ప్లాంట్ పెట్టుకుంటే ఇంట్లో దానికి నీళ్లు చాలా మట్టుకు తక్కువ అవసరపడతాయి అన్నమాట. నేను 15 days 20 daysకి ఒకసారి మాత్రమే దీనికి నీళ్లు పోస్తాను. నెక్స్ట్ క్యాండిల్ స్టాండ్స్, ఇట్లా క్యాండిల్ హోల్డర్స్ అవి ఉంటాయి కదా, దాన్ని కూడా ఇలాగా ఇది కేజ్ ఉంది కదా, దీంట్లో నేను క్యాండిల్ హోల్డర్, దీంట్లో స్పైడర్ ప్లాంట్ని చక్క పెడితే ఇది కూడా డెకరేటివ్గా చాలా అందంగా ఉంది. కొంచెం పెట్టడం ఫస్ట్ కష్టం, తర్వాత పెట్టిన తర్వాత చాలా మంచి లుక్ వస్తుంది. దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు, చాలా అందంగా ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టే కన్నా ఇలా రియల్ ప్లాంట్స్ని మనం నీట్గా డెకరేటివ్ ఐటమ్స్లో మనం పెట్టుకోవచ్చు. ఈ రిక్షా ఉంది కదా, ఇది చూడండి, దీంట్లో పెన్ స్టాండ్ లాగా యూస్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అది అంత నార్మల్గా ఉండే చీజ్. మనం దీంట్లో ప్లాంటర్ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది, అందంగా ఉంటుంది, చూడటానికి కూడా మంచి లుక్ వస్తుంది. దీంట్లో లోపల ఒక ప్లేట్ పెట్టేసి దాంట్లో నుంచి నీళ్లు కారకుండా మనం అడుగున ప్లేట్ పెట్టేసాం కాబట్టి ఇంకోటి ఏంటంటే ఆ ప్లాంట్లో నీళ్లు ఉన్నా కానీ పైన మొక్కకి హ్యూమిడిటీ ఇస్తుంది. ఆ నీళ్ళు తడి వల్ల దానికి మంచి గ్రోత్ ఉంటుందన్నమాట. చూడటానికి అందంగా ఉంటుంది, డెకరేటివ్గా ఉంటుంది, మనం ప్లాంటర్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలాగా. నెక్స్ట్ ఇలాగా మటుక జస్ట్ లైక్ టీ తాగుతాం కదా మనం బయట ఎక్కడైనా, నేను ఇలా ఏదైనా తిన్నా తాగినా నాకు నచ్చిన వల్ల ఇంటికి తెస్తూ ఉంటాను. దాంట్లో నీళ్ళు పోసుకుని పండనస్ మనకి నీళ్ళలో పెట్టుకుంటే కనుక ఒక 1 weekకి అలా వచ్చేస్తుంది, రూట్స్ వస్తుంది, తర్వాత మనం ప్లాంట్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో లెక్క బాల్స్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు. లెక్క బాల్స్ ఎప్పుడు పెట్టాలంటే మనకి రూట్స్ ఫాస్ట్గా
ఇంకా మనం తీయము ఆ నీళ్ళని మార్చక్కర్లేదు అని అన్నప్పుడు మాత్రమే లికా బౌల్స్ వేసుకుంటే బాగుంటుంది. ఇదైతే పెండనెస్ ఎక్కువ రోజులు ఉండదు, నీళ్ళలో అలా ఉంటే కనుక పాడైపోతుంది. సో నీళ్ళు చేంజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇలాంటి ప్లాంటర్స్ చాలా దొరుకుతున్నాయి. కిందేమో డైరెక్ట్గా మనం నీళ్లు పోసేసుకోవచ్చు, పైన ఇలా మనం ఏది అయితే కటింగ్స్ పెట్టుకోవాలనుకుంటున్నామో అవన్నీ పెట్టుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా ప్లాంట్నే ప్లాంట్ చేసేయచ్చు అనమాట ఆ పైన పాట్లో. సో కిందకి ఒక దారం వేలాడి చేస్తే కనుక ఆ దారం నుంచి నీళ్లు అది ఎంత కావాలో అంత లాక్కుంటుంది. బట్ ఇది ఎలా అంటే నేను డైరెక్ట్గానే కింద ప్లాంట్లో అంటే నీళ్లు పోసేసి పైన ఒక పాటెడ్ ప్లాంట్ పెట్టేసుకున్నాను అనమాట. అలా పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్ళు అది అంటే హ్యూమిడ్ తీసుకుంటుంది, ఎవాపరేట్ అయ్యి నీళ్లు దానికి మొక్కకి ఎంత కావాలో అంత హ్యూమిడిటీ ఇస్తుంది అనమాట. సో దానివల్ల మొక్క గ్రోత్ చాలా బాగుంటుంది. లేదంటే కింద నీళ్లు పోసేసి పైన లెక్క బాల్స్ ఫుల్గా దాంట్లో యాడ్ చేసేసి ఇలా కట్టింగ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ కట్టింగ్స్ నావి చాలా పాతవి, చాలా రూట్స్ అవి బాగా వచ్చేసినాయి అనమాట. ప్లాన్ చేసుకోవాలి, ఇంకా చేయలేదు నేను, అలా పెట్టేసి ఉంచాను అనమాట. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం కొంచెం ఎక్కువ కేర్ఫుల్గా చూస్తూ ఉండాలి, లేకపోతే కటింగ్స్ అన్నీ కుళ్ళిపోతూ ఉంటాయి. మధ్య మధ్యలో నీళ్ళు అది మారుస్తూ కూడా ఉండాలి. ఫుల్గా మార్చకపోయినా కొంచెం కొంచెంగా కొత్త నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇట్లాంటి చిన్న చిన్న పాట్స్ అవి సక్యులెంట్స్కి వస్తూ ఉంటాయి అనమాట. ఈ ప్లాంటర్స్ అవి పాడయ్యను నేను ఇలాగే ఉంచుకుంటాను. దాంట్లో మళ్ళీ మనం కట్టింగ్స్ పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. ఈ కట్టింగ్స్ పెట్టినప్పుడు చిన్న ప్లాంటర్లో మనం తొందరగా మట్టి ఎండిపోతుంది అనమాట. ఆ మట్టి ఎండిపోకుండా ఉండడానికి మనకి ఐస్ క్రీమ్ కప్పులనుగా పెరుగు కప్పులనుగా వస్తాయి కదా, అవన్నీ పడేయకుండా వీటి కింద కొంచెం నీళ్ళు పోసి అది అలా పెట్టేసాం అనుకోండి, దాని హ్యూమిడిటీ ఆ మొక్కకు తగులుతూ ఉంటుంది, ఆ వాటర్ ఎవాపరేషన్ తగులుతూ ఉంటుంది అనమాట. దానివల్ల మొక్క గ్రోత్ చాలా బాగుంటుంది. ఇలా ఫుడ్ కంటైనర్స్ అవి కూడా వస్తూ ఉంటాయి, పేపర్ కంటైనర్స్ వస్తూ ఉంటాయి. వాటిని కూడా పడేయకుండా నర్సరీ ప్లాంటర్స్ ఉంటాయి కదా, వాటిలో మనం డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోవచ్చు ఈ ప్లాంటర్ని. దానివల్ల ఏమవుతుంది, కింద నుంచి మనం నీళ్లు పోసినా కానీ నర్సరీ పాట్లు ఎప్పుడు కూడా తొందరగా నీళ్ళు లీక్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు నీళ్లు తొందరగా ఫాస్ట్గా డ్రైన్ అయిపోయేలాగా చేస్తారు మట్టిని. సో దానివల్ల తొందరగా డ్రై అయిపోతూ ఉంటాయి మొక్కలు. ఇలా కింద ప్లాంటర్లో కింద మనం ఒక సపోర్ట్గా ఏదైనా ప్లాస్టిక్ డొక్కు మనకి ఇలా ఫుడ్ కంటైనర్స్ లాంటివి పెడితే కనుక నీళ్లు డ్రైన్ అవ్వు. దాన్ని మనం ఎక్కడైనా ఇంట్లో కూడా డెకరేట్ చేసుకున్నా కానీ, డెకోర్గా పీస్గా పెట్టుకున్నా కానీ మనకి అది అందంగా కనబడుతుంది. చాలా మెస్సీగా కూడా అవ్వదు, చాలా నీట్గా ఉంటుంది. ఇంకోటి ఇట్లా బ్యాగులన్నీ వస్తూ ఉంటాయి. ఇది జ్యువెలరీ బ్యాగ్ అనమాట ఒకటి. నేను దాన్ని కూడా అలా చిన్న పాట్లో పెట్టేశాను కదా, దాన్ని అలా పెట్టేశాను. డైరెక్ట్గా నీళ్ళు కారిపోతాయి అనుకుంటే కింద ఒక చిన్న ప్లేట్ పెట్టుకున్నా సరిపోతుంది. హౌ టు చూస్ రైట్ ప్లాంటర్స్ ఫర్ యువర్ ప్లాంట్స్ ఫర్ యువర్ హోమ్. ప్లాంటర్స్ని ఎలా చూస్ చేసుకోవాలి? చాలా రకాల ప్లాంటర్స్ ఉంటాయి. ఆల్ బ్లెండ్ ఉంది నా దగ్గర. ఫైబర్ ప్లాంటర్స్ దగ్గర నుంచి, సెరామిక్ దగ్గర నుంచి, స్టోన్ ప్లాంటర్స్ కూడా ఉన్నాయి. మనం అన్నీ మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. ఇంట్లో ఇండోర్గా పెట్టుకునేటట్టయితే మ్యాక్సిమం పీపుల్ జూట్ బ్యాగ్స్ని కానీ లేకపోతే సెరామిక్ పాట్స్ని కానీ ఇలా రకరకాలుగా వాడుతున్నారు. ఏది మీకు అనువుగా ఉంటే అది వాడచ్చు. డైరెక్ట్గా దాంట్లో ప్లాంట్ చేసే కన్నా నర్సరీ పాట్స్లో మనం ప్లాంట్ చేసుకుని దాన్ని ఇన్సర్ట్ అందులో చేస్తే కనుక, అదే ఏదైతే ప్లాంటర్ మనం పెట్టాలనుకుంటున్నామో దాంట్లో పెట్టుకోవాలి. అప్పుడు కనుక మనకి ఒకవేళ గ్రోత్ అంత బాగాలేదు అన్నా కానీ దాన్ని మనం చేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే ఒకేసారి మనం డైరెక్ట్గా దాంట్లో ప్లాంట్ చేసేసినా దానికి సెట్ అవ్వకపోతే కనుక ఆ ప్లాంటర్, దానివల్ల ప్లాంట్ సర్వైవ్కి ఇబ్బంది అవుతుందన్నమాట. నా దగ్గర ఆల్ బ్లెండ్ ఉన్నాయన్నాను కదా, అన్నిట్లోనూ డైరెక్ట్గా ప్లాంట్ ఎప్పుడు ప్లాంట్ చేయను నేనైతే, కొన్నిట్లో మాత్రమే చేస్తాను. ఇంకా బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, గ్రో బ్యాగ్స్ లాంటివి కొంతకాలానికి మాత్రమే పనికొస్తాయి. తర్వాత వాటిని తీసేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాటర్ అది మనం పోసినప్పుడు దాంట్లో నుంచి నీళ్ళది కారి కొన్ని రోజులకి అది ఏదో రకంగా పాడైపోతాయి. సో అవైతే పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. పర్మనెంట్ సొల్యూషన్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకోవడం బెటర్. ప్లాస్టిక్ ప్లాంటర్స్ ఉంటాయి కదా, అవి మనం పెట్టుకున్నప్పుడు లో కాస్ట్ నుంచి హై గ్రేడ్ క్వాలిటీ వరకు చాలా రకాలు ఉన్నాయి. లో కాస్ట్వి సెలెక్ట్ చేసుకుంటే కనుక అవి కూడా మనం అవుట్డోర్లో పెట్టినప్పుడు ఎండకి, వానకి
ఇంకా చలికి వీటి వల్ల అవి కూడా పగిలిపోయి కొన్ని రోజులకి పోతాయి. మ్యాక్సిమం 2 ఇయర్స్ అంతే. కొంచెం హై గ్రేడ్ క్వాలిటీ ప్లాస్టిక్ తీసుకుంటే కనుక బెటర్. నేను అలాగే కొంచెం హై గ్రేడ్ ఇంకా ఫైబర్ ప్లాంటర్స్ తీసుకున్నాను. ఫైబర్ ప్లాంటర్స్ ఏంటంటే అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. పర్మనెంట్ ప్లాంట్లు ఏవైతే ఉంటాయో లైక్ అరికా పాము ఇంకా ఫైకస్ లాంటి వాటికి కొంచెం ఎక్కువగా మన్నిగా ఉంటాయన్నమాట. వీటిని ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు మనం. అయితే కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ చాలా ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా మన్నుతాయి. దీంట్లోనే ఇంకా లో కాస్ట్ ప్లాస్టిక్ వెరైటీ చాలా ఉన్నాయి. నేను వైట్ ప్లాంటర్స్ పెట్టాను అనమాట. అలా చాలా ఒక స్టాండ్ వర్టికల్గా స్టాండ్ చేయించి దాని మీద కొంచెం లో కాస్ట్ ప్లాస్టిక్ కుండీలు పెట్టాను. అవన్నీ కూడా బాగుంటాయి. బట్ ఏంటంటే ఎక్కువ రోజులు మన్నిక ఉంటాయో ఉండవో డౌట్ అనమాట. దీంట్లోనే ఇంకా తక్కువ కాస్ట్ లైక్ 40 రూపీస్ ఈచ్ ఒక పాట్ ప్లాంటర్ ఉంటుంది. అవి కూడా ఒక 2 ఏళ్ల వరకైతే తప్పకుండా ఉంటాయి. లేకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ ఎండ తగిలినప్పుడు అవి తొందరగా పగిలిపోతాయి అన్నమాట, పొట్లిపోతాయి, కలర్ ఫేడ్ అయిపోతాయి. నేను వైట్ ప్లాంటర్స్ అందుకే తీసుకున్నాను. ఎందుకంటే కలర్ అవి తీసుకుంటే కనుక ఎండలో పెట్టినప్పుడు ఇక్కడ సమ్మర్స్ చాలా హాట్గా ఉంటాయి, చాలా ఎక్కువ ఎండ వస్తుంది. సో దానివల్ల వైట్ అయితే కనుక షేడ్ అవ్వకుండా ఉంటాయని చెప్పి నేను వైట్ ప్లాంటర్స్ తీసుకున్నాను. ఇవి కొంచెం తక్కువ క్వాలిటీ ప్లాస్టిక్ అన్నమాట. ప్లాస్టిక్లో పెడితే యాక్చువల్లీ మొక్కల రూట్స్ వేడికి అంటే ఎండాకాలంలో వేడికి రూట్స్ బర్న్ అయిపోయి సపోర్ట్ దొరకకుండా ప్లాంట్ రూట్స్కి తొందరగా గ్రోత్ ఉండదన్నమాట. దానివల్ల ప్లాస్టిక్ ప్లాంటర్స్ని ఎక్కువ ఇష్టపడను నేను. ఇలా లో కాస్ట్ అయితే కనుక ఇలా పగిలిపోతాయి కొన్ని రోజులకి, ఎండలో ఎండిన వానలో తడిచి తర్వాత దానివల్ల అవి పగిలిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సిమెంటెడ్ పాట్స్ అయితే కనుక ఎడ్జెస్ అవి క్రాక్ అయిపోతూ ఉంటాయి. దాన్ని ఒకసారి కదపటం చాలా కష్టం, చాలా బరువుగా ఉంటుంది. ఆల్రెడీ ప్లాంటర్ పెద్దదైతే కనుక దాంట్లోంచి అసలు కదపటం కష్టం, తీయటం కష్టం. ఒకసారి ప్లాంట్ చేసిన మొక్కని ఒక 2-3 ఏళ్ల తర్వాత రూట్ బౌండ్ అయిందంటే దాంట్లోంచి తీసి మళ్ళీ ఇంకో మొక్క దాంట్లో వేద్దామన్నా అసలు తీయడానికే కష్టం అయిపోతుంది అనమాట. తీసేటప్పుడు పగిలిపోతాయి. ఇంకా మట్టి కుండీలు అంటారా, మట్టి కుండీలు అయితే చాలా మంచివి. ఇంకా వాటిలో ఏ మొక్క అయినా బతుకుతుంది. ఎందుకంటే ఏరేషన్ బాగుంటుందన్నమాట. నీళ్ళు ఎక్కువ తక్కువ అనే బాధే లేదు. ఎక్కువ పోసినా పర్లేదు బయటకు వచ్చేస్తుంది, తక్కువ పోసినా పర్లేదు. ఎందుకంటే మొక్క ఆ తడిని అలా మెయింటైన్ చేస్తుంది అనమాట క్లే పాట్ అయితే, మట్టి కుండీలు. బట్ ఏంటంటే కొంచెం అంచులు డిజైన్గా అలా ఉన్నవైతే కనుక తీసుకుంటే ఇవి కొన్ని రోజులకి ఏమవుతాయి, ఆ ఎడ్జెస్ అన్నీ కూడా పొడి పొడిగా రాలిపోవటం, లేకపోతే మనం కలర్ వేసుకున్నా కానీ ఎంతసేపు కలరు వదిలిపోతూ ఉంటాయి అన్నమాట, పోతూ ఉంటుంది. సో దానికి కలర్ వేస్తూ ఉండాలి, అదొకటే ప్రాబ్లం. లేకపోతే కనుక మట్టి కుండీలు ఈజ్ ద బెస్ట్ అనమాట, చాలా బాగుంటాయి. బట్ కొంచెం లుక్ వైజ్ బాగోవు. సెరామిక్ కుండీలు అయితే నేను చాలా రకాలు, సైజులు కూడా వేరియస్ సైజెస్ తీసుకున్నాను, ఒక్కొక్కటి ఒక్కో రకంగా. యాక్చువల్లీ సెరామిక్ పాట్లు తీసుకున్నప్పుడు కూడా నేరో మూర్తిగా ఉన్నవి మాత్రం తీసుకోకూడదు. ఎందుకంటే వాటిలో మనం మట్టి గుడాయి చేస్తాం కదా, అంటే ఏరేషన్కి మట్టి కదుపుతాం కదా, అది కలుపు తీసేటప్పుడు అది కూడా చాలా కష్టంగా ఉంటుందన్నమాట. చిన్న మూతి ఉన్నప్పుడు దాంతో మనం మొక్క వేయటం, మళ్ళీ దాంట్లో ఎప్పుడైనా రీపాట్ చేయాలన్నా ఆ ప్లాంట్ని తీసి వేరే పాట్లో వేయాలన్నా తీయటం కూడా కష్టం అవుతుందన్నమాట. సో దానివల్ల నేరో మూతిగా ఉన్నది తీసుకోవడం మానేసి కొంచెం బ్రాడ్గా మూతి పెద్దగా ఉన్నది తీసుకుంటే, సిలిండ్రికల్ షేప్లో ఉన్నది అయితే కనుక మనకి రీపోర్ట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, గుడాయి చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొకటి, సెరామిక్ పాట్స్ ఎప్పుడు లోపల నుంచి బయట ఉన్న ఫినిషింగ్ లోపల లేకుండా ఉండేలా చూసుకోవాలి, కొంచెం బరకగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే లోపల గ్లాసీ ఫినిష్ ఉంటే కనుక రూట్ గ్రోత్ సరిగ్గా ఉండదన్నమాట. సో దానివల్ల మొక్క సరిగ్గా ఎదగదు. గరుకుగా ఉన్న సర్ఫేస్ లాగా ఉన్నది మాత్రమే సెరామిక్ పాట్స్లో చూస్ చేసుకోవడం బెటర్. మట్టి పాట్స్లో, ప్లాస్టిక్ పాట్స్లో, ఇంకా వేరే పాట్స్లో ఆ ప్రాబ్లం ఉండదు. ఈ రోజుకి ఇంతే అండి. That's it for today guys. Thank you for watching. Happy gardening. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.